వరుస వైఫల్యాలతో సతమతమవుతూ అవమానాన్ని భరిస్తూ దాచుకున్న కసినంతా బయటకు తీశాడు. అభిషేక్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అంటూ చరిత్రలో మిగిలిపోయి భారీ శతకంతో రెచ్చిపోయాడు. ఉప్పల్ మైదానంలో ఉప్పెనలా ఎగిసిపడిన ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ మరియు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసంతో పరుగుల వరద ప్రవహించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంజాబ్ కు అదిరే ఆరంభం లభించింది. సిఎస్కేపై సెంచరీ సాధించిన ప్రియాంష్ ఆర్య సిక్సర్లతో రాకెట్లా దూసుకుపోయాడు. మరోవైపు ప్రభ్ సిమ్రాన్ 42 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎస్ఆర్ఎస్ బౌలర్స్ దెబ్బకు ఇద్దరు కూడా త్వరగానే పేలవం చేరినప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఏ బంతిని కూడా వదలలేదు. పడిన ప్రతి బంతిని కూడా బౌండరీ దాడిచిన టార్గెట్ గా పెట్టుకుని ఆకాశం హద్దుగా చెలరేగిపోయాడు. మరోపక్క ఎస్ఆర్ఎస్ బౌలర్ హర్షల్ పటేల్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. 36 బంతుల్లో 6 4లు 6 సిక్స్లతో 82 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. ఇన్నింగ్స్ చివరిలో స్టాయినిస్ 4 బంతులకు 4 సిక్స్ల బాధనతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ రాబట్టింది. ముందుందేమో భారీ టార్గెట్, కానీ గుండెల్లో గెలవాలని కసి. సొంత మైదానంలో అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ పంజాబ్ బౌలర్స్ పై ఎదురుదాడి చేస్తూ పరుగుల సునామీ సృష్టించారు. అభిషేక్ శర్మ మాత్రం వికెట్స్ కి ఆఫ్ సైడ్ కదులుతూ లెగ్ సైడ్ బంతులు కూడా బౌండరీగా మలిసిన విధానం అద్భుతమనే చెప్పాలి. 40 బంతుల్లో సూపర్ సెంచరీ అందుకున్న అభిషేక్ శర్మ వచ్చిన లైఫ్స్ కూడా బాగా ఉపయోగించుకున్నాడు. అంత భారీ స్కోర్ కొట్టి కూడా మ్యాచ్ ని కాపాడుకోలేక పంజాబ్ బౌలర్లు విసిగిపోయారు. 37 బంతుల్లో 9 4లు 3 సిక్స్లతో 66 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ 171 పరుగుల వద్ద మొదటి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. సెంచరీ తర్వాత మరింత వేగాన్ని పెంచిన అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 4లు 10 సిక్స్లతో 141 పరుగుల భారీ సెంచరీ సాధించి పవలించి చేరాడు. చివరిలో హెన్రీస్ క్లాస్ ను మిగతా పని పూర్తి చేశాడు. 9 బంతులు మిగిలిండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి భారీ టార్గెట్ ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ ఘన విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారకునైన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.